జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ టమాటా షోర్వా. దీనికి కావాల్సిన ధనియాలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, అల్లము, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, గసగసాలు, నువ్వులు. నేను చూపించా చూడండి, అన్నీ అవే దినుసులు. ఆనియన్, ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. ఆనియన్ లాస్ట్కి వేసి బరకగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని మరీ మెత్త పేస్ట్ కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. అవి నేను చేస్తున్నా చూడండి. ఇలా టమాటాలని ఇట్లా ప్లస్ మాదిరిగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఈ టమాటాలు అందులో వేసి సిమ్ మీద పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాలి. తర్వాత తిప్పుకోవాలి. ఉప్పు, పసుపు వేయాలి అందులో. ఇప్పుడు మనం మిక్సీలో కొట్టుకున్నాక అదంతా ఇందులో కుమ్మరించుకొని కొంచెం సాల్ట్ పడితే వేసుకోండి, లేకపోతే లేదు మీ క్వాంటిటీకి తగ్గట్టు. కొంచెం కడిగి వాటర్ పోయాలి. మిక్సీ కడుగుతాగా ఆ వాటర్ కొంచెం పోసేసి మగ్గనియ్యాలి. కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే, అంతే. ఇది టమాటా షోర్వా. కాయలు ఉంటాయి, కానీ ఇవి కొంచెం మెత్తగా అయిపోయింది నాది. పండుగా ఉన్నాయి టమాటాలు. ఇలా అయిపోయాక ఇది చపాతీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. భగవంతుడికి పెట్టుకుందాం రండి. అరగించవయ్య శ్రీహర మాతా పితుడా కుసుమాంబతుడా నీదాసితుడా. చాలా బాగుంటుంది, చేసుకోండి అందరూ. జై శ్రీమన్నారాయణ.